రోజు గుంటూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడండి, మనకు రకరకాల పక్షులు, దాదాపు 40 రకాల పక్షులు, మైగ్రేటరీ బర్డ్స్ అనమాట. ఇవి విదేశాల నుంచి, ముఖ్యంగా రష్యా లాంటి సుదూర ప్రాంతాల నుంచి, సైబీరియా లాంటి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ మన గుంటూరుకి ఉప్పలపాడు దగ్గరకు వచ్చి, లోపల ఒక చెరువు ఉంది, ఆ చెరువులో అక్కడ నివాసం ఉండి ఉంటాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ బర్డ్ ప్రొటెక్షన్ సెంటర్ని చూద్దాము లోపల. వెల్కమ్ టు ఉప్పల్పాడు బర్డ్ ప్రొటెక్షన్ సెంటర్. అంటే ఇది పక్షుల రక్షిత కేంద్రం. ఎందుకన్నామంటే ఇక్కడ ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి, బహుశా లోని సైబీరియా లాంటి మంచు పర్వతాల నుంచి కొన్ని వలస పక్షులు ప్రతి సంవత్సరము అక్టోబర్ మాసంలో మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉప్పల్పాడుకు వచ్చి ఇక్కడ గూళ్ళు కట్టుకొని అలాగే గుడ్లు పెట్టి వాటిని పొదిగి ఆ తర్వాత అవి వాటి పిల్లల్ని చేసి వాటిని తీసుకొని సైబీరియాకి వెళ్ళిపోవటం లాంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు చూడాలంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి దూరంగా, ఇదే ఉప్పలపాడు బర్డ్ ప్రొటెక్షన్ సెంటర్. అక్కడ మనకు కనపడుతున్న అన్నీ కూడా వలస పక్షులు. అంటే 40 రకాల వలస పక్షులతో పాటు కొన్ని స్థానిక పక్షులు కలిసి ఎంత అద్భుతమైనటువంటి ఒక చెరువులో ఇక్కడ ఉండటం అనేది నిజంగా ఇది గుంటూరు జిల్లాకి, ముఖ్యంగా మన ఉప్పలపాడు గ్రామానికి ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అక్టోబర్ నుంచి నవంబరు ఆ కాలంలో అక్కడ అంటే అతి శీతలమైనటువంటి ప్రాంతాల నుంచి అక్కడ చలిని తట్టుకోలేక జనరల్గా పక్షులన్నీ కూడా మైగ్రేట్ అవడానికి ప్రధాన కారణము వాటికి ఫుడ్ మరియు ఆవాసము, షెల్టర్, ఫుడ్ దొరకకపోయేసరికి కొన్ని వేల కిలోమీటర్లు అవి ప్రయాణించి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉప్పలపాడు పక్షి కేంద్రంలోకి వస్తున్నాయి. అయితే ఇది ఒక అద్భుతమైనటువంటి గాడ్స్ గిఫ్ట్ అనమాట. ఇక్కడ చూసారా మీరు, అక్కడ ఉన్న కూర్చొని ఉన్నాయి ఇవన్నీ కూడా, అందులో రకరకాల పెలికాన్ పక్షులు ఉన్నాయి. అందులో పెలికాన్ పక్షుల్లో కూడా వైట్ పెలికాన్ అని, గ్రే పెలికాన్ అని, స్పాట్ బిల్డ్ పెలికాన్ అని రకరకాల పక్షులు ఉన్నాయి. ఇవి సైబీరియా నుంచి వలస వచ్చిన పక్షులు. అలాగే మనకు బ్లాక్ హెడెడ్ ఐబిస్ అనేటువంటి పక్షులు కూడా ఉన్నాయి. దాంతోపాటు మనకు చాలా అనేక రకాలైనటువంటి పక్షులకి ఇదొక డెస్టినేషన్ అనమాట. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇప్పుడైతే వాతావరణం చాలా ప్లీజెంట్గా, చిన్న చిన్న వర్షం పడుతూ ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఇది నిజంగా చెప్పాలంటే పక్షి శాస్త్రవేత్తలకు, అంటే ఆర్నిథాలజిస్ట్కి, బర్డ్స్ని ప్రేమించే ప్రకృతి ప్రేమికులకు కూడా ఒక అద్భుతమైనటువంటి వరంగా చెప్పుకోవచ్చు.
పర్లేదు. ఎదురుగా అద్భుతమైనటువంటి న్యాచురల్ బర్డ్స్, వలస పక్షులు. ఇక్కడ వ్యూ పాయింట్. మనం పైకి వెళ్ళి, అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి ఒక మొత్తం సీన్ని చూడటం కోసం ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. మనం పైకి వెళ్ళి అక్కడి నుంచి మనకు ఎలా కనపడుతుందో ఒకసారి చూద్దాం. చుట్టూ వర్షం పడుతుంది. ఇక్కడైతే ఎదురుగా అద్భుతమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇది వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాను. చూడండి, అద్భుతమైనటువంటి చుట్టూ ఒక మంచి గ్రీనరీ. అలాగే మనకు ఎదురుగా చూడండి చెరువు. ఆ చెరువు గట్టు మీద వలస పక్షులు. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం మిస్ అవ్వటం, మన చాలా అదృష్టాన్ని మనం చాలా కోల్పోయినట్టుగా నేను అయితే భావిస్తున్నాను. సో చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూడండి, పచ్చని చెట్ల నడుమ ఒక చెరువు లోపల గట్టు మీద ఉన్నటువంటి వివిధ రకాల వలస పక్షులు వివిధ దేశాల నుంచి రావటం నిజంగా అద్భుతం అని చెప్పచ్చు. అలాగే ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వలస పక్షులు, ఐబీస్ అని రకరకాల పక్షులతో పాటు స్థానిక పక్షులు కూడా ఉన్నాయి. చూసారు, అద్భుతమైనటువంటి దృశ్యంగా మనం చూస్తున్నాము. కూల్ డ్రింక్ షాప్ కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఎటువంటి ఫుడ్ బెవరేజెస్ దొరుకుతాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకు ఎవరికైనా సరే దూరం నుంచి వచ్చి ఇక్కడ పక్షుల్ని చూసి ఆనందించి ఏదైనా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ తినాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నట్టు ఒక మంచి ఏర్పాటు ఒకటి చేశారు. హోటల్ ఒకటి ఉంది, అంటే ఐస్ క్రీమ్ పార్లర్ లాగా అంటాం కదా, అది ఉంది. లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో చూద్దాం. ఇక్కడైతే హాల్ మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యాన్, సీలింగ్ చేయించడం, అలాగే కూర్చొని సరదాగా ఇక్కడ నుంచి మనం కూర్చొని తింటూ ఎదురుగా పక్షుల్ని అబ్జర్వ్ చేయటం. ఆ విధంగా వ్యూ పాయింట్ని కూడా వాళ్ళు లేక్ పాయింట్ లాగా, అంటే ఎదురుగా ఉన్నటువంటి చెరువును, ఆ చెరువులో ఉన్నటువంటి పొంగల్ని చూస్తూ మనం ఇక్కడ మనకి చూడండి మంచి చైర్స్ ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇక్కడైతే మనకు బేకరీ ఒకటి ఉంది. ఇక్కడ ఎవరో ఉన్నట్టు లేరు, చూద్దాము. మనకి ఇక్కడ ఇందులో రకరకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మన కురుకురే ప్యాకెట్స్ ఉన్నాయి, కాబట్టి లోపల మనకు సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. సో ఇదైతే నిజంగా చెప్పాలంటే మనకు దూరంగా ఎవరైనా సమ్మర్ సీజన్లో వచ్చినా, లేకపోతే ఏదైనా ఉండాలి కదా, మనకు ఒక పక్షి కేంద్రాన్ని చూస్తున్నప్పుడు మనం అటు తిరిగి మనం జస్ట్ టైడ్ అయిపోతాము. అప్పుడు మనకు వాటర్ బాటిల్ కావాలన్నా, జస్ట్ సాఫ్ట్ డ్రింక్స్ కావాలన్నా, ఏదైనా పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళకు చాక్లెట్స్ కావాలన్నా కూడా వీళ్ళు మాత్రం ఒక అద్భుతమైనటువంటి బేకరీని, ఒక ఐస్ క్రీమ్ పార్లర్ని ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఉంది. చూడండి, ఇదంతా కూడా చిల్డ్రన్స్ పార్కు. అద్భుతంగా ఉంది. పిల్లలు ఏవైతే నెసెసిటీ ఉందో అవి ఉన్నాయి. అలాగే మనకు దూరంగా వెనకాల ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి పక్షుల్ని చాలా క్లోజ్డ్గా వాచ్ చేయొచ్చు. అద్భుతమైన దృశ్యం అనమాట. అలాగే నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రకరకాల వలస పక్షులన్నీ కూడా చూస్తున్నాము. అలాగే మనకు ముందుగా ఇలా వెళ్తే ఒక క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్లో మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలకు కావాల్సిన చాక్లెట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కూలింగ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఇంతగా ఫేమస్ అవ్వలేదు. ఎందుకంటే దీని మీద పెద్దగా హైలైట్ అవ్వకుండా ఉంది. కానీ మనకు ఒక విషయం మాత్రం ప్రకృతి ప్రేమికులకు, అంటే బర్డ్ లవర్స్కి మాత్రం ఇది అద్భుతమైనటువంటి డెస్టినేషన్గా చెప్పుకోవచ్చు. పక్షులు మాత్రమే కాదు,
పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా పిల్లలు ఒక సండే పూట వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కూర్చోటానికి సిమెంట్ బెంచీలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఉయ్యాల బల్లెలు ఉన్నాయి. అలా ఎదురుగా మనకు పక్షులకు సంబంధించినటువంటి వాటిని చూస్తూ ఒక ఈవినింగ్ మనం మంచి టైం పాస్ అవటానికి అద్భుతమైన లొకేషన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని కూడా అంటే ఇళ్ళు ఉన్నాయి, కొన్ని పొలాలు ఉన్నాయి. గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ప్లేసెస్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి దీన్ని మరింత ఫేమస్ని కల్పించి దీనికి ఇంకా ఎక్స్ట్రా హంగులను కనుక దిద్దితే ఇది ఒక అద్భుతమైనటువంటి పిక్నిక్ స్పాట్ లాగా మారటంలో ఎటువంటి అనుమానం లేదండి. మనకి ఎంట్రన్స్ లోనే చూసారా, మనకి ఎంట్రీ టికెట్ 20 రూపీస్. సారు ఇప్పుడే టికెట్ కట్ చేసి ఇస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బయట పార్క్ ఉంది కదా, పక్షుల రక్షిత కేంద్రం, బర్డ్ ప్రొటెక్షన్ సెంటర్, దీన్ని మరింతగా డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం సార్? అంటే ఈ మధ్య అండి కన్సర్వేటివ్ రిజర్వ్ చేస్తామని అంటే త్రూగా గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపించడానికి లేదు, సీఎం గారి ద్వారా వెళ్ళిపోవాలి. ఓకే ఓకే సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారి నుంచి కలెక్టర్ గారి దగ్గర వెళ్ళింది, కలెక్టర్ గారి నుంచి సీఎం గారి దగ్గరికి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళింది అంటున్నారండి. ఆ పై లెవెల్ మనకు తెలియదు కదా, మనకు తెలిసింది చెప్తానండి. ఆ కన్సర్వేటివ్ రిజర్వ్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే శాంక్షన్ అయితే కన్సర్వేటివ్ రిజర్వ్ ఫారెస్ట్ లాగా కన్సర్వేటివ్ రిజర్వ్ అంటారు, అది కనుక చేసింది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంకా బాగా వస్తాయి, ఫండ్స్ బాగా ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఫండ్స్ లేక కొద్దిగా తక్కువ ఫండ్స్ ఉండటం వల్ల డెవలప్మెంట్ బాగానే ఉంది.